ఇప్పుడు వదిలిచ్చాడు లేదా? వదిలిచ్చాడు లేదా? నా భార్య అన్నాడు, గుస్సయింది. నా పిల్లలు మొత్తం పోయారు. నా బలం అనుకున్నాడు, బలం పోయింది. ఆస్తులు అనుకున్న ఆస్తులు పోయింది. ఒంటెలు అనుకున్న ఒంటెలు పోయింది. ఎడ్లు మొత్తం. చివరికి ఫ్రెండ్స్ అనుకుంటే ప్రాణమిత్రులు అంటారే, వాళ్ళు ప్రాణాలు తీసే మిత్రులా తయారయ్యారు. ప్రాణమిత్రులన్న ప్రాణాలు తీసేటువంటి శత్రువుల కంటే దారుణంగా తయారయ్యారు. అన్నలు అడ్రస్ లేరు, అక్కలు అడ్రస్ లేరు, సోదరిమణులు ఎవరు అడ్రస్ లేరు. చివరికి ఏమైపోయాడంటే ఏకాకైపోయాడు, ఒంటరి అయిపోయాడు. మనసును అర్థం చేసుకునే భార్య కూడా రివర్స్ అయిపోయింది. చివరికి ఏవు ఒంటరా కాదా? పెద్దగా చెప్పాలి. అది మొత్తంలో నుంచి వేరుపరచబడ్డాడు భక్తుడు. భూమి మీద అతని వంటి వాడు లేడు, అతడేమో ఆ గతి పట్టాడు. ఎంతగా లేదు? భూమి మీద అంత మంచివాడు లేడు, అతడేమో ఆ గతి పట్టాడు. ఎందుకు పట్టాడు? దేవుడికి ఏమన్నా పిచ్చి బట్టి పట్టించాడు ఆ గతి? లేదు, భక్తునికి పట్టిన పిచ్చిని వదిలించడానికి ఆ పని చేశాడు. ఇది పచ్చి నిజం. దేవునికి మహిమ కలుగునుగా. అన్నీ పోయినాక ఇంకెవరున్నారు తగాద పెట్టుకోవడానికి? ఇక ఆయనేగా. ఇక కూర్చున్నాడు బూడిద పోసుకొని, ఆ బూడిదలో చిల్లపెంకు తీసుకొని కూర్చొని, ఇక తేల్చు నా సంగతి ఏందని ఇక అప్పుడు పైకి చూడటం మొదలుపెట్టాడు. అప్పటిదాకా దేవుడిచ్చిన వాటి చుట్టూ చూడటం మొదలుపెట్టిన ఏబు ఎప్పుడైతే వాటి మీద దెబ్బ పడిందో అప్పుడు అవన్నీ అనుగ్రహించిన దేవుని వైపు అప్పుడు తేరిపార చూడటం మొదలుపెట్టారు. వాస్తవం తెలుసుకున్నాడు. ఇవేవి నాకు పర్మనెంట్ కాదని గ్రహింపులోకి వచ్చేశాడు. ఇవన్నీ నేను కోల్పోతానేమో అని భయపడ్డాను, కానీ వాస్తవం ఇదే కదా. ఇవన్నీ స్థిరం కాదు కదా. స్థిరం కాదు. వస్తువులు స్థిరం కాదు, మనుషులు స్థిరం కాదు, మనుష్య ప్రేమలు స్థిరం కాదు, అనుబంధాలు స్థిరం కాదు. ఇవన్నీ వాస్తవం కదా. స్థిరము కాదనేది వాస్తవం కదా అనే ఆ దృష్టిలోనికి ఎప్పుడైతే ఏబు వచ్చేసాడో, పాపం నిజంగా మీరు గమనించి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏబు గ్రంథం చదవండి. ఇంట్రెస్ట్ ఉంటే కాదు, మర్యాదగా చదవండి, చాలా మంచి విషయాలు ఉంటాయి. 3వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు ఏబు స్వాప కాదు. నేనేం చేశా, నన్ను ఎందుకు ఎట్ట చేశావు, నేనేం చేశా, నాకింత అన్యాయం ఎందుకు చేశావు, నేనేం చేశా, నాకింత ద్రోహం చేసావు ఏంది, నేను ఎవరి కడుపన్నా కొట్టానా, ఆకలి కొన్నోడికి అన్నం పెట్టకుండా పంపలేదే, వస్త్రహీనుడిని చూసి దాటిపోలేదే, నా వస్త్రాలు ఇచ్చానే, అన్యాయం జరిగిన వాడిని చూసి నేను ఓర్చుకోలేకపోయినానే, అన్యాయం చేసిన వాడి దవడ మీద కొట్టి వాడి నోటనున్న వీడి ఆహారం వీడికి ఇప్పించానే, నేనేం తప్పు చేశానని, నేనేం దుర్మార్గం చేశానని, నేనేం ద్రోహం చేశానని, ఇంత నీతి నిజాయితీగా నేనుంటే నాకింత దారుణమా, నాకింత అన్యాయమా? లేదు, నువ్వు నాకు తేడా చేసావు. లోకం మొత్తానికి న్యాయం చేసేవాడివేమో కానీ నాకు మాత్రం నిజంగా 100% నువ్వు అన్యాయమే చేశావు, నాకు ద్రోహమే చేశావు నువ్వు. అంతే. చెప్పు, నువ్వు నా దోషం చెప్పు. నీ సభలోకి తల ఎత్తుకొని వస్తా, నేను ముద్దాయిలాగా రాను. ఎందుకంటే ఏ తప్పు చేయలే. కనీసం పక్కవాడి భార్యని మోహపు చూపు కూడా చూడలా నేను. మోహపు చూపు కూడా చూడలా. వాని ఇంటి వాకిట నేను పొంచలేను. అలాంటి పరిస్థితుల్లో నేనుంటే నా భార్య ఇంకొకటి తిరగలు విసరాలి అన్నాడు. అంత పర్ఫెక్ట్గా ఉంటే, అంత నీతి నిజాయితీగా ఉంటే, రోజు నీకు బలిస్తుంటే, ఇంత జాగ్రత్తలు తీసుకుంటే, ఏదొచ్చిద్దని ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నానో అదంతా రప్పించావుగా. ఏది రాకూడదని ఇన్ని పనులు చేసి ఇంత జాగ్రత్తలు పడ్డానో మొత్తం వచ్చేసినాయిగా. నువ్వు మామూలుడే కాదు, ఎందుకు చేశావు అని కేసు పెట్టి కూర్చున్నాడు దేవుడి మీద. ఏబు స్నేహితులు మాట్లాడి మొత్తం 3వ అధ్యాయం దగ్గర నుంచి 41వ అధ్యాయం వరకు ఈ వాదనలే జరిగిపోతాయి. ఆ తర్వాత సుడిగాలిలో ఏబునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు కూడా ఇదే పాయింట్లో ఉంటాడు ఏబు. ఎందుకెట్లా చేశావు. చివరికి 42వ అధ్యాయంలో కనువిప్పు కలిగి జ్ఞానము లేని వాడనై
నా ఆలోచనకు, నా జ్ఞానమునకు మించిన సంగతులను నేను నిన్ను గురించి మాట్లాడాను. చాలా బుద్ధిహీనమైన పని చేశాను. నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అప్పుడు ఎందుకంటే నీవు ఉద్దేశించినవి నిష్ఫలము కావు, నీవు సమస్తమును చేయగలవాడవు. నువ్వు సమస్తమును చేయగలవాడవని ఇప్పుడు నాకు అర్థమైంది. రెండవది, నీవు ఉద్దేశించినవేవైనా, నీవు జరిగించినవేవైనా అనవసరముగా జరిగించవు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సింపుల్గా మన భాష చెప్పాలంటే, నువ్వు అన్యాయస్తుడు అని నేను అన్నాను, చాలా తప్పు మాట్లాడాను, నువ్వు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది, నువ్వు అన్యాయస్తుడు కావు అని పలికాడు. కొడు గడ్డి కొడు. ఆ మాట పలికిన తర్వాత దేవుని వాక్యంలో స్పష్టం